హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ లాట్కాన్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చేసే ఈ డిజైన్ వచ్చేసి నేను ఆల్రెడీ లైవ్ వీడియోలో చేశానండి. బట్ లైవ్ వీడియో వచ్చేసి కొంచెం బ్లర్గా వస్తుంది. సో దానికోసం ఈ వీడియోని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకునే ఈ డిజైన్ కోసం వచ్చేసి స్క్వేర్ పీసెస్ అయితే కటింగ్ చేసుకున్నాను. చూడండి, ఇలా 2 పీసెస్ వచ్చేసి సేమ్ కలర్ అయితే తీసుకున్నా, ఒకటి వచ్చేసి డిఫరెంట్ కలర్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి మనకు చూడండి లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ లెంత్, విడ్త్ వచ్చేసి 4.5 ఇంచెస్ విడ్త్ ఉండే విధంగా ఈ స్క్వేర్ పీసెస్ను కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ స్క్వేర్ పీస్ ఉంది కదా, దీన్ని చూడండి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం 3 పీసెస్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని సైడ్ నుంచి ట్రయాంగిల్ షేప్లోకి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. Anyway, baby, just name the time. When I'ma come through, can you get me cruising on the moonlight? ఈ విధంగా మొత్తం మీరు ఎన్ని పీసెస్ అయితే తీసుకుంటారో అన్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. Do me a favor, girl. Can you keep it warm for me? Keep it on for me like a shower. I need it to run for me. Hold it down till I'm pulling up. I finally made it, girl. And I'm at the door, see you walking up to me, and you got something that's showing what's underneath. Still you expect me to make it do pleasantries, baby, I'm yours. Love what you got on, but I want it all for you. We can play a song while I'm holding on to you. Rubbing in the hallway, no use for all the rooms. What you wanna do? And she told me, she said it's all for you. I did it all for you, baby, it's all for you. No. She said it's all for you. I did it all for you. Baby, it's all for you. No. We could catch a vibe here on this trip. I'm in yours. ఈ విధంగా అన్ని పీసెస్ ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ కలర్ థ్రెడ్తో స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనము ఇలా డిఫరెంట్ కలర్ క్లాత్ తీసుకున్నాం కదా, ఈ క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ క్లాత్ని, ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, దీన్ని ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకొని ఇలా పెట్టుకోవాలి. అలాగే మనం ఇంకొక డిఫరెంట్ కలర్ క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని చూడండి మనం తీసుకున్న ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని చూడండి ఈ విధంగా చూడండి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ క్లాత్ కింద ఇలా పెట్టుకొని ఈ క్లాత్ అనేది దీని కింద ఇలా పెట్టుకొని ఈ కార్నర్కి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈక్వల్గా వచ్చే విధంగా ఈ క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా 2 సైడ్స్ అనేది ఫోల్డ్ చేసుకొని పైన క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ ఉంది కదా, ఈ పీస్ని కూడా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇటు సైడ్కి ఇలా వచ్చే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ కార్నర్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ 2 క్లాత్స్ ఉన్నాయి కదా, ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి
ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ ఉండే ఈ కార్నర్ని కూడా ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీరు మీ బ్లౌజ్కి ఏ హ్యాంగింగ్ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తారో ఆ హ్యాంగింగ్ థ్రెడ్ని తీసుకోండి. నేనైతే ప్రజెంట్ ఇలా మ్యాచింగ్ కలర్ థ్రెడ్ని తీసుకున్నాను. ఈ హ్యాంగింగ్ థ్రెడ్ని ఇలా మిడిల్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇందులో నేను ఇచ్చే టిప్ ఏంటంటే, ఈ డిజైన్ మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్స్ అనేవి కొంచెం పతలాగా ఉంటాయి కదా, క్లాత్స్ షిఫాన్ క్లాత్స్ లైక్ అలాంటి వాటిని యూజ్ చేయండి. కాటన్ క్లాత్స్ లేదా థిక్గా ఉండే క్లాత్ని యూజ్ చేస్తే ఈ స్టిచ్చింగ్ అనేది మనకు ఓవర్ అవుతుంది క్లాత్. సో దానికోసం లైట్ వెయిట్ క్లాత్స్ని యూజ్ చేయండి ఈ డిజైన్కి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా రిటర్న్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ని నేను రిటర్న్ తీసుకుంటున్నాను. చూడండి, రిటర్న్ తీసుకుంటే మనకు ఈ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇలా ఒక చిన్న ఫ్లవర్ షేప్లో వస్తుంది. మిడిల్లో వచ్చేసి ఇలా డిఫరెంట్ కలర్తో వస్తుంది. ఈ విధంగా చాలా సింపుల్గా అండ్ ఈజీగా మనము ఈ ఫ్లవర్ డిజైన్ లాట్కాన్స్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.